హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీ నుండి నాకు ఇంకా చాలా సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. అంటే మన వీడియోస్ అనేది చాలా వైరల్ కావాలంటే, అంటే ఇంకా 10 మందికి మన వీడియోస్ అనేది షేర్ కావాలంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి కూడా షేర్ అవుతుంది. అలాగే మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు చాలామంది ఓల్డ్ వారికి తెలిసే ఉంటుంది. ఈ పేపర్స్ అనేది మనం 2023లో పడ్డటువంటి హార్డ్ వర్క్, పడ్డటువంటి కష్టాలు, చాలా మైండ్ స్ట్రెస్లు. ఓకేనా? మీకోసం దీన్ని తీసుకున్నటువంటి హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చాలామంది కూడా జాబ్లో ఉన్నారు. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈసారి 2024లో అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? ఓకేనా? ఈసారి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా కాంపిటీషన్. ఎలా చెప్తున్నా అంటే, లాస్ట్ టైం చాలామంది ఓల్డ్ వారు ఉన్నారు, ఈసారి న్యూగా అంటే కొత్తగా అప్లై చేసిన వారు ఉన్నారు. అంటే లాస్ట్ టైం ఓల్డ్ వారు వాళ్ళు ఏం ఇబ్బంది అంటే వాళ్ళ దగ్గర చాలా కంటెంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వారు ఉన్నారు, చాలా మంచి సెంటర్స్లలో మంచిగా కోచింగ్ తీసుకున్న వారు ఉన్నారు. ఓకేనా? ఒక 2-3 అడుగులలో జస్ట్ రన్నింగ్ ఈవెంట్ కోల్పోయిన వారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకొని ఈసారి ఎంత టఫ్గా మీరు కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేసిన వరకు మాత్రం ఈసారి జాబ్ ఎట్టుపోదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు ఎంతమంది అంటే ఈసారి అప్లికేషన్స్ చేసిరంటే నేను ఇంత కాంపిటీషన్ ఉంటుందని అనుకోలే. అంటే చాలామంది కూడా లాస్ట్ టైమే చాలా జాబ్స్ కొట్టేసారు, చాలామంది జాబ్లో సెట్ అయిపోయారు. కానీ ఈసారి ఇంత టఫ్ ఉంటుందని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 47,04,551 వేకెన్సీ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? టోటల్ అప్లికేషన్స్ 47 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎంత టఫ్ కాంపిటీషన్. ఇందులో యూఆర్ వాళ్ళు వచ్చేసి 6,45,177 అప్లికేషన్స్ ఫ్రెండ్స్ యూఆర్ వారి నుంచి. ఓకేనా? టోటల్ ఆల్ ఓవర్ నుంచి 6,45,177 అప్లికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఎస్సీ వారి నుంచి కూడా 11,04,424 అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలా టఫ్ ఉంది ఫ్రెండ్స్ ఈసారి మాత్రం, చాలా టఫ్ అంటే టఫ్. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీ వార్ ఫ్రెండ్స్. ఓకేనా? 6,11,474 అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? 6,11,474 అప్లికేషన్స్ అనేది ఎస్టీ వారి నుంచి వచ్చింది. ఇక్కడ ఓబీసీ వారి నుంచి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. 21,14,972 వచ్చేసి మనకు ఓబీసీ నుంచి వచ్చింది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వారి నుంచి 2,67,940 అప్లికేషన్స్ అనేది ఈడబ్ల్యూఎస్ వారి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఏసీఎం 5,514 అప్లికేషన్స్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, మీకు ఇంకొక ఫ్యూ డేస్లో అంటే ఎంతమంది అప్లికేషన్స్ అంటే మీరు మొన్న ఎడిట్ చేశారు కదా చాలామంది కూడా మిస్టేక్స్ని. సో ఎంతమంది అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ అయినాయి, ఓకేనా, ఎంతమంది అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అయినాయి అనేది క్లారిటీ తెలిసిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకు మొన్న వచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్లో మీరు ఇంకేమైనా మిస్టేక్స్ అంటే కొంతమందికి తెలియదు ఆట, ఇంకా అది అసలు ఎడిట్ ఆప్షన్ వచ్చిందని కూడా తెలియదు అంటున్నారు కొంతమంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకున్న వారు ఉన్నారా, లేకుంటే ఎడిట్ చేసుకున్నాక కూడా ఇంకా మిస్టేక్స్ చేసిన వారు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా స్టడీతో పాటు గ్రౌండ్ కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పటి నుండి. ఓకేనా? ఇంకొక 1 మంత్ ఉన్నాగా వెళ్దాంలే అని చూసిరు అనుకో, ఖచ్చితంగా మీరు ఈసారి కొట్టలేరు ఫ్రెండ్స్. ఓకేనా? కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎగ్జామ్ పాస్ కాలే అన్నా, ఇంకా ఎగ్జామే రాయలే కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత రన్నింగ్ పోతామన్నా అని అంటే అట్లా అనుకోకండి. ఓకేనా? మీరు ఎగ్జామ్ పాస్ అవుతామని ఒక మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నేను ఎగ్జామ్ పాస్ అవుతా, ఈవెంట్ కూడా క్వాలిఫై అవుతా అంటే నువ్వు ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయి. ఓకేనా? సో అలా హార్డ్ వర్క్ అంటే నీ కష్టమైతే ఎట్టుపోదు ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కానీ ఎట్టుపోదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి రన్నింగ్ చేయండి, స్టడీ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకు ఈసారి జాబ్ అనేది ఎట్టు పోదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నాకు తెలిసినంత వరకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసినని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు డౌట్ కూడా క్లారిఫై చేద్దామని ఈ వీడియో ఇస్తున్నా. అంటే చాలామంది కూడా అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో తెలియాలి కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకెవరైనా మన ఛానల్ని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతలోగా బాయ్, టేక్ కేర్.